హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. మీకైతే నేను మా ఊరి పక్కన వెంకటాపురం గ్రామం ఉంది. అయితే ఇక్కడ బైదాలమ్మ తల్లి వెలిసినదనమాట పొలంలోనే. ఎలా వెలిసినదంటే ఇక్కడ పొలం పని చేసుకునే ఆయన గినాలు చెక్కుతూ అయితే గిన్నెని చెక్కుతూ ఉంటే పారతో అమ్మవారి కనిపించి రక్తం అయితే చిమ్మింది. ఏంటబ్బా అని చూస్తే అమ్మవారు కనిపించింది అనమాట. అయితే చాలా భయపడిపోయినాడు. ఏం కాదులే, నేనేం చేయను మిమ్మల్ని, నన్ను బాగా ఇక్కడ గుడి కట్టి బాగా పూజలు చేయండి, మిమ్మల్ని అయితే చల్లగా చూస్తాను అని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి అయితే వెంకటాపురం గ్రామస్తులు చాలా బాగా చేశారు ఇక్కడ అమ్మవారికి. అయితే బైదాలమ్మ తల్లి అమ్మవారు వచ్చేసి నేను మా ఊరు పక్కనే అయినా కూడా ఎప్పుడు రాలేదనమాట. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ పక్కన పనికొచ్చామన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళంతా మండారులు పెట్టుకొని పూలు పెట్టుకొని అమ్మవారిని అయితే బలంగా కోరుతా అన్నారు. అమ్మ పని త్వరగా చాలా మంచిగా జరగాలి అని చెప్పేసి అయితే రేకులు వేసున్నారు. చాలా బాగున్నాయి అన్నమాట. చల్లగా ఉంది వాతావరణం కూడా. ఇక్కడే ఉందామంటున్నారు. ఇక్కడే ఉంటే పని ఎవరు చేస్తారు, పోదాం బాధ అని చెప్పి ఇంకా తొడుక్కొని వెళ్తా అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా బైదాలమ్మ తల్లి ఎప్పుడైనా విన్నారా పేరు? కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, సీ యూ, టాటా.